హలో అండి, అందరికి ప్రైజ్ లార్డ్. సాయన్న మమ్మల్ని పిలిచాడు. అన్న ప్రార్థించే స్థలానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం. అక్కడ ఎన్నో విషయాలు దేవుడు మాతో మాట్లాడబోతున్నాడు. మీకు కూడా ఆ స్థలాన్ని చూపిస్తామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది చూడండి వైబు, అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఎంత బాగుందో. విజయవాడలో సగం ప్లేస్ కనబట్టట్టుగా ఉంది. మేము ప్రార్థించడానికి ఒకప్పుడు అన్న భయంకరంగా అక్కడ గంజా తాగేవాడు. దేవుడు లేనప్పుడు ఎంత భయంకరంగా అక్కడ జీవించేవాడో ఆ ప్లేస్ మేము చూడబోతున్నాం, అక్కడ ప్రార్థించబోతున్నాం. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. అటువైపు చూపించు, ఇంకా ఇవి చూపించేవిగో సిలువలు కట్టి పెట్టాడు. నేను నిన్ను విడువను. వావ్. ఒక క్రైస్తవుడు టూర్ కి వెళ్ళడానికి ఎన్నో ప్రదేశాలకు వెళ్తాడు, కానీ ఏకాంత ప్రార్థన చేసే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళడం చాలా ఆనందాన్ని ఇస్తది, చాలా గుండె నిండా హ్యాపీనెస్ ఇస్తది. అక్కడ దేవుణ్ణి హద్దుకున్నట్టుగా ఒక పిక్చర్ వేసాడు చూడండి. అక్కడ పావురం ఫోటో వేసాడు, ఇక్కడ దేవుని హద్దుకున్నట్టుగా వాక్యం చూడండి. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెప్పి ఉన్నాను. ఎట్లెక్కావన్నా? ఇలా సందులోంచి వెళ్ళి అటొక్కాలు ఇటొక్కాలేసి పైకెక్కాను. గాలం వేసేది ఆ చేపల తాడుతో తెగదంకది ఒక్కసారి అని ఒక కాలు మిస్ అయినా అన్న కింద పడిపోతుంది. ఈ విషయం అన్న చెప్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ రోజులలో అబ్బాయిలు అమ్మాయిల కోసం గోడలు దునుకుతున్నారు, కానీ అన్నయ్య మాత్రం కొండ చూడండి. ఇంత పెద్ద సిటీలో దేవుణ్ణి ఎంత పిచ్చిగా ప్రేమిస్తే ఇంత కొండకి ఇవన్నీ చేయాలో ఒక్కసారి మీరే మీ మనసులో ఆలోచించండి. ఇక్కడ ఒక మోకాలు, ఇక్కడ ఒక మోకాలు వేసి ఇక్కడ మరి దీనిమే కదా స్టార్టింగ్ లో ఇక్కడ వేసేవాడిని. తర్వాత ఇది నాకు దొరికాయి, సరే పైన బాగుంటుంది అని తెచ్చుకొని ఇక్కడ వేసుకుంటాను. ఎక్సలెంట్. ఇది నా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అటెళ్ళు మన పక్క కూర్చోగా మారే నువ్వులే యేసయ్యాని గానే తత్తుగా మారేనులే. అన్న ఇవన్నీ నువ్వే వేసావన్నా? అన్ని నేను వేసా, కానీ ఇక్కడ ఉన్న పావురం కనపడుతుంది. అవునవును, అది మాత్రం ఒక ఫ్రెండ్ వేసి. నేను ఇవన్నీ మీకు పైకి వచ్చి ఏదో నా భక్తి మీకు ఎక్స్పోజ్ చేసుకోవడం కాదు, కానీ ఈ జీవితం, ఈ భక్తి మిమ్మల్ని ప్రభావితం చేయాలనేది తప్ప. ఇప్పుడు చాలా మంది భక్తుల జీవితాలు చూస్తే వాళ్ళ అనుభవాలు చెప్తేనే అవి మనకు ప్రభావితం చేస్తాయి. నేను చూపిస్తేనే మీలాంటి వాళ్ళకి ప్రభావితులు అవుతారు యవ్వనస్తులు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో మన బలం ఎంతో ఈ లోకాన్ని ఖర్చు పెట్టుకున్నాం. యవ్వన బలము ఏకాంతంగా దేవునికి ఖర్చు పెడితే మనమే ఒక నైవేద్యముగా మారిపోతే ఏ విధంగా ఉంటుందో నా అనుభవం ద్వారా అందరూ చూపిస్తా. అంతే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మాత్రమే. మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనతకు అర్హుడవు నీవు మాత్రమే ప్రభువా. నీ నామాన్ని మహిమపరచు. మేము నేల మట్టానికి తగ్గింపబడే పాత్రలుగా ఉండడం సహాయం చేయమనుకో.